హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాళ్ళ అప్డేట్స్. ఇప్పుడే శ్రీకాంత్ మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ 2 అవర్ 5 మినిట్స్ రన్ టైమ్తో ఆల్రెడీ హిందీలో థియేటర్స్లో రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయిందని చెప్పాలి. ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో హిందీ ఆడియోతోనే స్ట్రీమ్ అవుతుంది. సో నేనైతే ఈ మూవీని చూసేసాను. మనకైతే హిందీ లాంగ్వేజ్ అంతగా అర్థం కాకపోయినా సబ్‌టైటిల్స్‌తో మేనేజ్ చేసేసాం. ఈ మూవీ స్టోరీ అంతా కూడా మన తెలుగు వాడిదని చాలా మందికి తెలియదండి. ఈ మూవీ రిలీజ్ అయినట్టు కూడా చాలా మందికి తెలియదు. ఈ మూవీ స్టోరీ అంతా కూడా ఒక మచిలీపట్నంలో పుట్టిన బ్లైండ్ కుర్రవాడు విద్యా సంస్థల్లో ఎలాంటి గుర్తింపుని క్రియేట్ చేశాడు అన్నదే చూపిస్తుంటారు. అండ్ అలానే సీఈఓగా ఎలా మారాడు అని తెలియచెప్పిన మన తెలుగువాడైన శ్రీకాంత్ బొల్లా గారి లైఫ్ స్టోరీనే ఈ మూవీ అంట. ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసిందండి. ఒక ఫీల్ గుడ్ మూవీ, హార్ట్ టచింగ్ మూవీలా అనిపించింది. అండ్ ఒక మంచి ఇన్స్పిరేషనల్ మెసేజ్ కూడా ఉంది ఈ మూవీలో. సో బాలీవుడ్ వాళ్ళు మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు బయోపిక్స్లో వాళ్ళని కొట్టేవాళ్ళు లేరు అన్నట్టు. సో మీకైతే 12th ఫెయిల్ మూవీ లాంటిది నచ్చింది అనుకోండి, ఈ మూవీ కూడా పక్కా నచ్చుతుంది. కాకపోతే ఈ మూవీలో స్టోరీ అనేది చాలా ప్రిడిక్టబుల్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ నుండి ఆయన జర్నీనే చూపిస్తారు, లాస్ట్కి ఏమవుతుందో కూడా మనకు తెలుసు కాబట్టి. సో ఇది ఇన్స్పిరేషనల్ మెసేజ్ ఉన్న స్టోరీ కాబట్టి ఈ మూవీలో స్ట్రగుల్స్, ఎదగడం ఇవే ఉంటాయి. అన్ని మాస్ మసాలా ఎలిమెంట్స్ అయితే అస్సలు ఉండవు. సో అవి ఎక్స్పెక్ట్ చేసి చూసే వాళ్ళకైతే ఈ మూవీ డిసప్పాయింట్మెంట్ అని చెప్పాలి. ఇంక ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదండి. ఇంక ఈ మూవీ బేసిక్ స్టోరీ నేను ఆల్రెడీ చెప్పేసి ఇది ఒక బయోపిక్ కాబట్టి క్లైమాక్స్ స్టార్టింగ్ మొత్తం మనకంతా తెలిసిపోయి ఉంటుంది. ఇంక ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే శ్రీకాంత్ గారి క్యారెక్టర్ చేసిన రాజ్ కుమార్ రావు గారు అయితే టూ గుడ్ అని చెప్పాలి. ఆ క్యారెక్టర్లో జీవించేశారు ఆయన. సో ఒక్క ముక్కలో చెప్పాలంటే అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. సో ఆయన క్యారెక్టర్లో అయితే అన్ని వేరియేషన్స్ చూపిస్తారండి. ఎమోషన్ పండిస్తారు, నవ్విస్తారు, కోపం తెప్పిస్తారు, అన్నీ వస్తాయన్నమాట. సో అన్ని వేరియేషన్స్ ఉండడం బట్టి మనం ఆ క్యారెక్టర్కి చాలా కనెక్ట్ అయిపోతాం మూవీ చూస్తున్నాను సేపు. ఇంకా సపోర్టింగ్ రోల్లో చేసే జ్యోతిక గారు కూడా చాలా బాగా చేశారని చెప్పాలి. సో ఇంకా ఏపీజే అబ్దుల్ కలాం చేసిన రోల్ ఆయన, మిగతా సపోర్టింగ్ క్యారెక్టర్స్ అందరూ కూడా చాలా బాగా యాప్ట్ అయ్యారు. సో స్టార్టింగ్ మూవీ కొంచెం ఎమోషనల్గా స్టార్ట్ అయినా కానీ తర్వాత అయితే ప్రోగ్రెసివ్ వేలో కన్విన్సింగ్గా తీసుకువెళ్ళారు. సో ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ తయారు చేసే బొల్లా ఇండస్ట్రీస్కి ఇతని జర్నీతో ఎలా సీఈఓ అయ్యాడు అండ్ ఇతను లాంటి వాళ్ళకి ఎలా ఇన్స్పిరేషన్గా నిలిచాడు అనేది బాగా చూపించారు. ఇంకా సాంగ్స్ అన్నీ కూడా మూవీలో పర్ఫెక్ట్గా ప్లేస్ అయ్యాయి, చాలా బాగున్నాయి కూడా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఇంకా సినిమాటోగ్రఫీ కూడా నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అదేంటోనండి, ఇలాంటి చిన్న సినిమాలకి ఇంటెన్షన్ బాగుంటే చాలా అనుకుంటా, మిగతావన్నీ అలా సెట్ అయిపోతాయి. సో ఇంకా మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే సో ఆల్రెడీ స్టోరీ ప్రెడిక్టబుల్ కాబట్టి వీళ్ళు ఎంత ఎంగేజింగ్గా చూపించారన్నదే మ్యాటర్ అవుతుంది. సో సేమ్ 12th ఫెయిల్ లాగానే అక్కడ యూపీఎస్సీ క్రాక్ చేస్తారు, ఇక్కడైతే సీఈఓ అవుతారు, అదే చూపిస్తూ ఉంటారు. సో స్టెప్ బై స్టెప్ తన కెరియర్లో ఎలా ఎదిగాడు, ఒక ఇంపైర్డ్ పర్సన్ ఎలా వెళ్ళాడు అండ్ ఆ గోల్ని ఎలా రీచ్ అయ్యాడు అనేది 1 by 1 బాగా రివీల్ చేసుకుంటూ తీసుకెళ్లారు. అండ్ కొన్ని సీన్స్ అయితే అంత కన్విన్సింగ్ అనిపించలేదండి. మరి రియల్ లైఫ్లో ఎలా జరిగిందో తెలియదు, వీళ్ళైతే కొంచెం సినిమాటిక్ లిబర్టీ కోసం తీసుకున్నట్టు నాకు అనిపించింది. అండ్ ఈ మూవీ అయితే అందరు కప్ ఆఫ్ టీ కాదండి. మాస్ మసాలా ఎలిమెంట్స్ ఉన్న వాళ్ళకైతే ఈ మూవీ అసలు సెట్ అవ్వదు. మామూలుగా ప్లెజెంట్గా వెళ్ళిపోతుంది మూవీ అంతా. ఇంకా మధ్య మధ్యలో మూవీ అయితే కొంచెం స్లో డౌన్ అవుతూ ఉంటుందండి. ఇంకా 9th క్లాస్ కుర్రాడుగా చూపించినప్పుడు హీరోని ఆ లుక్ ఎందుకో సెట్ అవ్వలేదని నాకు అనిపించింది. ఇంక ఈ మూవీకి మనం ఇచ్చే ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఇన్స్పిరేషన్ స్టోరీస్, బయోపిక్స్ నచ్చే వాళ్ళకైతే ఈ మూవీ పక్కా నచ్చుతుందండి. సో ఇట్స్ అన్ వెల్ ఎగ్జిక్యూటెడ్ బయోపిక్ అని చెప్పాలి. ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.